జగన్ రావాలండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు? మాకు ఆ అవకాశాలు చిన్నవి పెద్ద పేర్చలేము. తేలిగ్గా ఇంటికి వచ్చి వాడికి వచ్చి అది పనిలో బాధ లేకుండా అవుతాయి. అంటే గత చంద్రబాబు ఒక సమస్య చెప్తే ఆలకింతారా? చంద్రబాబు పరిపాలనలో మా అమ్మ కాదని అత్తగారండి ఆ వయసులో ఉన్న ఆవిడకి ఈ మిగిలాగా ఈ దీనికి సంబంధించిన ఉద్యోగస్తులు ఉన్నారు కదా, ఏమండి మీ అత్తగారికి బియ్యం కార్డు రాసేస్తాను, బియ్యం కార్డులు వచ్చాయి, 30 కేజీల బియ్యం కార్డులు వచ్చాయి కదా, రాసేస్తాను చెప్పేది. ఆ మాట కూడా చెప్తాను. ఒక 100 రూపాయలు రాసేసి ఒక 100 రూపాయలు ఇచ్చాను, రాసేసాడు. లంచం కాదు, ఎవరికో ఇవ్వాలన్నాడు, లంచం కాదు. చెప్పి వాళ్ళని పూర్తి చెప్పానండి. తీసిస్తే అయిపోయిందండి, మీ కార్డు అయిపోయింది. అయిపోవడం నిజమే, కానీ జన్మభూమి కమిటీ సభ్యులు వెళ్ళి దాన్ని సర్టిఫై చేయాలట చంద్రబాబు హయాంలో. ఆ నలుగురు వెళ్ళి ఈ దీని కార్డుని ముసలమ్మ కార్డుని తీసి పారేశారు. ఎవరు ఆ తీసి పారేసినప్పుడు ఎవరు ఏ మాటలు మాట్లాడారో ఆ నలుగురిలోనూ నాకు వచ్చి చెప్పు, నోకరారు బాబు నువ్వు అందించారు కదా బాబు, తప్పు అయిపోతే తీసుకుని జైలు ఎత్తడు. నువ్వు చెప్పావు కనుక నేను ఇంకో కొంత ఇస్తాను నీకన్నా. ఎప్పుడు తీసుకోలేదు. ఇంకా ఆ 100 నాకు ఇచ్చేనే ప్రయత్నం చేసాడు అది గారు. ఇంకెలవస్తే ఇంకొస్తే పోద్దా, అలా బాధ పెట్టారు వాళ్ళు. ఇప్పుడు తెల్లవారుదాన్ని లేపుతున్నారండి వచ్చి 3000కి, తెల్లవారుదాన్ని వచ్చి 3000 లేపుతున్నారు. వాళ్ళు వచ్చి లేపుతున్నారు. వాడలకి ఎందుకు తీసేయాలంటాం, జగన్ ఎందుకు పోవాలంటాం? ఇంకా ఏయో చిన్న పెద్ద ఎలా అవుతున్నాయి ఈ రోడ్లు, ఇవి అవుతున్నాయి. ఈ మధ్యన బాగా అవుతూనే ఉన్నాయి. అది చూసారా 20 లక్షలు ఎంత మాకు పూర్తి డీటెయిల్ వెళ్తా సగం రోడ్డు పోసుకొచ్చారు బాగా. కొంత పోసుకుని ఏ పనులు జరుగుతున్నాయి. అంచేత జగన్ ఉండేయండి బాబు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. అతను మా మనసుకి టీవీ చూస్తుంటాను, అతని క్యారెక్టర్ ఏమీ నడక ఏమీ నచ్చలేదు. ఆ క్యారెక్టర్ నచ్చలేదు. జగన్ని పాతాళంలోకి పంపిస్తానంటున్నాడు అంటాడు. వాళ్ళకింత లేవండి, ఆ లక్షణాలు లేవు. లక్షణాలు లేవు. అబ్బాయి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి లీడర్కు ఉన్న లక్షణాలు ఉన్నాయా? అసలు లేవు బాబు. మరి ఎందుకు వచ్చాడో, ఎందుకు తిరుగుతున్నాడో మాకు తెలియదు. కానీ లీడర్కు ఉండవలసిన లక్షణాలు కానీ, ఆ మనస్తత్వం కానీ, ఆ మాటలు కానీ, ఆ పద్ధతి కానీ అసలు కనపట్టలేదు. మేము టీవీ చూస్తాం ఇప్పుడు ఇదే పని. ఈ ఎలక్షన్ కూడా వచ్చింది కానీ 9, 4, 52, 54% ఇంకేం ఉన్న ఖాళీ ఉంటుంది. అబ్బాయి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ ఈరోజు సభత మీద ఎలా చెప్తున్నాడంటే, జగన్ నీ ఎంత చూస్తా కాలేసి తొక్కుతాను అని అంటున్నాడు. ఇప్పుడు నా వయసు 76, చాలా ఎలక్షన్లు ఎరుగుదు ఈ లోపల 76 నుంచి అప్పుడు 5 సంవత్సరాల నుంచి వచ్చి ఎరుగుదు. ఇంత చాండాలం ఏ ఎలక్షన్ ముందు జరగలేదు. ఇంత చాండాలం ఏ ఎలక్షన్ ముందు జరగలేదు. ఆడిది ఈడిది ఆడిది ఇలా పొద్దున్నాడు, సాయంత్రం లేనాడు, నేను ఇవాళ అందులో ఉన్నాను, పూట మానేశాను, ఇలాగ వచ్చి మారుతుంది. అసలు తెర మీద చూడబుద్ధి ఎత్తలేదు ఆ మాటలు. చూడబుద్ధి అవట్లేదు. పిఠాపురంకి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తాను, నేనే వస్తాను రాని పోటీ ఎవడ ఆపు చేస్తారు బాబు? ఎవరు ఆపు చేస్తారు బాబు? పోటీ ఎవరు ఆపు చేస్తారు? చట్టం ఆపు చేయదు కదా. పోటీ ఎవరు? మేము గీత మనస్తత్వం మంచిది. ఆవిడ పొజిషన్ మనస్తత్వం మంచిది. అది పెణిసి కాదు. అందరినీ సమానత్వం కనపడుతుంది ఎక్కువ గీత గారి. సమానత్వం కనపడుతుంది. అంచేత గీత గారు అయితే పర్వాలేదు, గీత గారైనా పర్వాలేదు. కానీ జగన్ మాత్రం అవ్వాలి అని మా ఉద్దేశం. రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెలు షర్మిల జగన్ ని ఓడిస్తానని తిరుగుతుంది. జగన్ అనే వ్యక్తి ఈసారి వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? జగన్ కి గ్యారంటీగా మళ్ళీ 170 సీట్లు అడిగండి. అతనియే, ఏం తేడా ఉండదు. 3000 రూపాయలు పింఛన్ ఇస్తాడండి. అసలు 3000 రూపాయలు పింఛన్ ఇస్తాడు కదా. మరి అతను వాడగొట్టాలంటే మరి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒంటిగారు పోటీ చేయొచ్చు కదా. జోడ ఎందుకు పోటీ చేయడం? అయితే మీద దొన్ని లేదు కదా, ఇద్దరు పోటీ చేస్తున్నారు. మన పిఠాపురం మండలంలో గీత గారు ఫుల్ మెజార్టీ వస్తుంది. ఆవిడే అవుద్ది. నెలకు 3000 పింఛన్ ఇచ్చేస్తున్నాడు. అమ్మబారి వేస్తున్నాడు. మనందరికీ డబ్బులు వేస్తున్నాడు కదా. నెలవతలో 3000 రూపాయలు చెక్కుల్లోకి వచ్చేస్తున్నాయి. ఎవడన్నా అరువు కావాలితే గొప్ప కొట్లు కాడ ఇస్తున్నారు. నెలవతలోకి ఆ డబ్బులు ఇచ్చేస్తున్నాం. ఆ డబ్బులు ఇస్తున్నా గురించి చేస్తున్నాం. పనిలోకి వెళ్దాం, ఏమి చేయలేం.
ఏంటి బాబు మరి చేస్తున్నాం కదా ఈ పనులన్నీ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పని బాగుంది. రైతులకు చేస్తున్నాడు, రుణమాఫీలు చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ డోక్రాలు ఏం మాఫీ అని చెప్తున్నాడు. లంచాల గించాలు ఏమి లేవు నెక్కే, కానీ పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది. కరెంటు బిల్లు కూడా ఇసుక ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి కదా. మరి పెంచేయండి, మనం ఏం చెప్తాం ఆయన పెంచేయండి ఏంటి బాబు. ఇప్పుడు ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ వ్యక్తి పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అంటున్నారు ప్రజలు. ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తే వచ్చే అవకాశం ఉంది అంటారు. మన గీత గారు ఉన్నారు కదండి, మన కాకినాడ తాలూకా ఆవిడది. గీత గారు కూడా చాలా పనులు చేయించింది ఆవిడ. ఇగో ఇవాళ కూడా 10 లక్షల రూపాయలు రోడ్డు రోయించింది. మళ్ళీ 10 లక్షల రూపాయలు రోడ్డు రోయించింది. సుశాంత్ గారు ట్యాంక్ కట్టింది, 5 ట్యాంక్ కట్టింది. గీత గారు కూడా తప్పు ఏం చేయలేదు, మొత్తం అన్నిటికీ కూడా పని చేశారు, చేసింది ఆవిడ. గీత గారిది ఏం తప్పులేదు. అంత చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గ్యారంటీ రావడం. మరి ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా, ఈ సంక్షేమ పథకాల వల్ల సోమరపోతులకి దారి చూపిస్తున్నారు అని అంటున్నారు. వాలంటీర్లు పెట్టారు, ఈ వాలంటీర్లు ఉచితంగా జీతాలు ఇస్తున్నారు. అసలు ఎందుకు ఇవన్నీ కరెక్ట్ అయినా? వారంటీలు లేకపోతే అండి రాంకుల కాడికి వెళ్తే అండి ఆగుదేతకు అప్పుడు 50 రూపాయలు ఇచ్చేవారండి. 9 గంటల సొల్దాలు తినేళ్తేనే సాయంత్రం 6 గంటల దాకా పెట్టుబడి. అక్కడ పింఛన్ డబ్బులకి వెళ్ళమని రాడమనిషి ఏళ్ళు పడేది కాదు. అటు రేపు రానివాడు ఆగుదేత డబ్బులు పోయి ఆ డబ్బులు పోయి తెల్లగారు 3 గంటలకు అమ్మోజీ గారు డబ్బులు వచ్చేయండి, పెద్దాపురం గారు డబ్బులు వచ్చేయండి, మొగలప్పరారు డబ్బులు వచ్చేయండి అని తలుపు కొట్టి 3 గంటలు తెచ్చిస్తాడు వారంటీ. ఇంక ఈ మొగ్గలు ఎగుతులేదు, లెగుతున్నాడు బాబు అంటే డబ్బులు మా దగ్గర బలుపు ఎక్కువైపోతారండి పట్టుబడి అంటున్నాడు. మరి ఇవన్నీ చేస్తున్నాడు కదా. వాలంటీర్ సక్సెస్ అయితే మరి బియ్యం కూర వచ్చేస్తుంది. ఎంత ముందు అంబులెన్స్ కూర అనుకునే వాళ్ళు ఎవడో హాస్పిటల్ తీసుకెళ్తాం, ఇప్పుడు అంబులెన్స్ కూర అనుకుంటలేదు. అంబులెన్స్ కూర వచ్చింది బియ్యం కూర అంటున్నారు. బొయ్యి మళ్ళీ అరిచేస్తుంది. కరెక్టే కదా నవ్వుతారే. ఇంత మునుపు అంబులెన్స్ కూర మా పెద్దల్లో వచ్చిందండి, కొత్త హాస్పిటల్ తీసుకుపోతున్నాడు అని వాళ్ళు. ఇప్పుడు అంబులెన్స్ కూర నీరసం చేసినా నమ్ముతలేదు, బియ్యం కూర అంటున్నారు. జగన్ గారు నెలవకండి ఇచ్చేస్తున్నాడు బియ్యం అంటున్నారు ఆడవాళ్ళు. మగోడు ఇంటికాడ లేకపోయినా పనులు పోయినా ఆడమనిషికి ఇస్తే నొక్కేసుకుంటుంది. ఆ మూట తెచ్చి అందులో భార్య ఇంటికాడ గుమ్మలోని చక్కగా వచ్చేస్తున్నాయి కదా, నెలకు వచ్చేస్తున్నాయి కదా. అంటే ఇంక జగన్మోహన్ రెడ్డి గారు చేసి పని ఏంటంటే అది 50 సంవత్సరాలు 2 పెళ్లి చేయమని జనం. ఇంకా కార్యమో వారంటీలతో చేయమని, ఎంఆర్ఐ గారిని అడ్డని నమ్మో కార్యం చేయమని ఇవన్నీ ఎక్కడ చేస్తాడు ఆయన. ఈ పథకాలు చాలు ఆయన చేసింది. మరి గీత గారు కూడా ఏం తప్పు చేయలేదు కదా. ఇంత మునుపు మాంగారు కూడేటమంటే కోళ్ళు అనేది అప్పుడే మా మాంగారు వచ్చేస్తాడు తినేలాకనేది. ఇప్పుడు ఏమంటుందంటే మా మాంగారు 11 గంటలకు వచ్చేవాడు పాపం ఇంకా రాలేదంటే అమ్మొచ్చి కొంచెం కాకేశ్వర అమ్మ కొరోనా అంటుంది. 3000 పింఛన్ అందుతున్నాయి. పథకం పని 250 రూపాయలు కూలడిపోతుంది. తూటిగారు లాగా వచ్చేస్తున్నాడు, అది 250 పడుతుంది. కోట బియ్యం వచ్చేస్తున్నాయి. 3 పనులు తెస్తున్నాడు. ఈ కరోనాలో ఏం చేసిందంటే దూదు పనులు తెట్టి గుత్తకడి ప్యానం రేపు పెట్టి డింకులు తెచ్చి ఇచ్చింది మాంగారికి ఇస్తుంది. ఇప్పుడు ఏంటండి ఎవరిదంటే అవనే ఈ గవర్నమెంట్ వల్ల పథకం పనులు ఆడదామని ఈడదామని ఎవరిదంటే అవనే వచ్చి చెప్తున్నాం కదా. పథకం పని ఎవరిదంటే అవనే చేస్తున్నాడు కదా. ఈ పనులు అన్నీ ఇవాళ పనులు చేసినాడు వరలం కదా. అది ఇలా ఉందండి, ఇలా ఉంది. సోమవారం పొద్దుల్లో పెంచేస్తున్నాడు అంటే మరి ఇస్తున్నాడు బాబు, తింటున్నారు పెదలు. 3000 అందేసుకుంటుంది పింఛన్ అంతగానే. లేదా కూడెట్టి మాంగారికి లక్కనిచ్చే తగిలేదు గో చెప్పేసి.